మీ దగ్గర బోరింగ్ ప్లెయిన్ బ్యాగ్స్ ఉన్నాయా? లేదా సింపుల్గా డిఐవై గిఫ్ట్స్ కోసం వెతుకుతున్నారా? అయితే ఈ వీడియో తప్పనిసరిగా లాస్ట్ దాకా చూడండి. ఈరోజు మనం ప్లెయిన్ బ్యాగ్స్ని బ్లాక్ ప్రింటింగ్తో ఒక అందమైన బ్యూటిఫుల్ గిఫ్ట్ లాగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. హలో అండి, నా పేరు రంజిత. వెల్కమ్ టు మై ఛానల్. మీకు కూడా ఇలాంటి క్రియేటివ్ ఐడియాస్ ఇంట్లోనే చేసుకోవాలని ఉంటే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు నేను మీకు బ్లాక్ ప్రింటింగ్ గురించి నేర్పించబోతున్నాను. బ్లాక్ ప్రింటింగ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే బేస్ని ప్రిపేర్ చేసుకోవాలి. దానికి నేను ఇక్కడ ఓల్డ్ బెడ్షీట్స్ని తీసుకొని నీట్గా ముడతలు లేకుండా ఒక బెడ్ లాగా తయారు చేసుకుంటున్నాను అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు కనీసం ఒక 2-3 లేయర్స్ అన్నా దట్టంగా వేసుకొని ప్రిపేర్ చేసుకోండి. ఈ లేయర్ ఎంత నీట్గా మనం ప్రిపేర్ చేసుకుంటే మన బ్లాక్ అంత బాగా ప్రింట్ అవుతాయి అన్నమాట. సో నెగ్లెక్ట్ చేయకండి. సో బేస్ ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు దేని మీద మనం ప్రింట్ చేసుకుందాం అనుకుంటున్నామో దాన్ని కూడా రెడీ చేసేసుకుందాం. సో ఈరోజు నేను ఈ విధంగా టోట్ బ్యాగ్స్ అనేవి ప్రింట్ చేసుకుందామని అనుకుంటున్నాను. సో చూసారు కదా, మనకి ఇవాళ ఈ మధ్య సూపర్ మార్కెట్లో వాటిల్లో ఇలాంటి ప్లెయిన్ బ్యాగ్స్ తప్పకుండా ఇస్తూ ఉంటారు కదా. సో అవి అలాగే ఉంచుకోకుండా మనం దాన్ని బ్యూటిఫుల్గా ఎలా డెకరేట్ చేసుకోవాలో చూద్దాం. బేస్ని ఎలా అయితే ప్రిపేర్ చేసుకున్నామో అలాగే ఈ బ్యాగ్ కూడా అస్సలు ముడతలు లేకుండా స్టార్చ్ లేకుండా మనము జాగ్రత్త పడాలన్నమాట. స్టార్చ్ ఉంటే అవి రెడీ అవ్వవు. సో ఇలాంటి చిన్న పౌచెస్ కానీ లేకపోతే ప్లెయిన్ కుర్తీస్ కానీ కూడా మీరు రెడీ చేసుకోవచ్చు. ప్రిఫరబుల్గా కాటన్ కంటెంట్ ఎక్కువ ఉన్నవైతే ప్రింటింగ్ బాగా అవుతుందన్నమాట. సో ఏ విధమైన ముడతలు ఉండకూడదు, అదేవిధంగా స్టార్చ్ కూడా ఉండకూడదు అనమాట. సో ఒకసారి వాష్ చేసేసి ఇస్త్రీ చేసేసుకోండి. సో ఇప్పుడు మన బేస్ రెడీ అయిపోయింది కదా, బేస్ రెడీ అయిపోయింది అండ్ మనం కింద బెడ్ కూడా రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు ప్రింట్ చేసుకోవడానికి నేను ఈ విధంగా బ్లాక్స్ అనేవి వాడుతున్నాను. ఇవి చాలా ఈజీగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ స్టోర్స్లో, అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంటాయి. నేను కింద ఇలాంటివే లింక్ కూడా పెడతాను. మీకు కావాలంటే ఇదే డిజైన్స్ కొనుక్కోవాలంటే కూడా నేను కింద అమెజాన్ లింక్ అనేది పెడతాను, చూసుకోండి. సో ఫస్ట్ మనము ఈ బ్లాక్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. అంటే బ్లాక్స్ కొన్న వెంటనే ప్రింట్ చేసేసేయకూడదు. వాటిని ఒకరోజు కొంచెం నూనె వేసి ఒక ప్లేట్లో ఈ బ్లాక్స్ని ఆ నూనె మీద పెట్టేసి రాత్రంతా ఉంచేసేయాలన్నమాట. ఈ విధంగా ప్లేట్లో ఇలాగ బ్లాక్ని ఇలా పెట్టేసి రాత్రంతా ఉంచేసేయాలి. సో దాంతో మనకి ఒక ఆయిల్ కోటింగ్ అనేది వస్తుంది. అప్పుడు బ్లాక్ పెయింట్ని పీల్చుకోకుండా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా నేను బ్లాక్స్ని ప్రిపేర్ చేసి రెడీ చేసేసి పెట్టుకున్నాను అనమాట. బ్లాక్స్ని రెడీ చేసేసుకున్నాక ప్రింటింగ్ చేసుకునే ముందర మనము రఫ్గా డిజైన్ అనేది ప్లాన్ చేసుకుందాం అన్నమాట. సో డైరెక్ట్గా ఫైనల్ ప్రాజెక్ట్ మీద చేయడం కంటే మీరు మరీ బిగినర్స్ అయితే మీరు కావాలంటే ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద ఈ ప్రింటింగ్ అనేది ఒకసారి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ బ్యాగ్ ఉంది కదండి, సో ఈ బార్డర్లో మధ్యలో నేను ఇలాగా ఫస్ట్ ఈ పెద్ద బ్లాక్తో ప్రింట్ వేసుకొని అదేవిధంగా ఈ చిన్న బ్లాక్తో పైన కింద డిజైన్ చేసుకుందామని నేను రఫ్గా ఒక ఐడియా పెట్టుకున్నాను అనమాట. సో అదేవిధంగా మీరు ఏ బేస్ మీద అయితే చేస్తున్నారో ఆ బేస్ సైజ్ పేపర్ తీసుకొని మీరు ప్రింట్ అనేది ఎలాగ మీరు డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు అనేది ఒకసారి మీరు ప్లాన్ చేసుకోండి. సో ఇప్పుడు మన బ్లాక్స్ రెడీ అయిపోయాయి, బేస్ రెడీ అయిపోయింది కదా. సో ఇంట్లో ప్రింట్ చేసుకోవడానికి నేను ఈ విధంగా మామూలు ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్ పెయింట్స్ లేదా యాక్రిలిక్ పెయింట్స్ వాడుతున్నాను అనమాట. ఇవి కంప్లీట్గా వాష్ ప్రూఫ్ అండి. మీరు వాషింగ్ మిషన్లో వేసేసినా కూడా ఏం అవ్వదు. ఒకవేళ మీ పెయింట్ థిక్గా ఉందంటే వాటర్ మాత్రం మిక్స్ చేయకండి. సో ఈ విధంగా మీడియం అని దొరుకుతుంది. సో ఈ మీడియంతో మీరు కొంచెం డైల్యూట్ చేసుకోవచ్చు అనమాట. వాటర్ మాత్రం మిక్స్ చేయకండి. సో ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి నేను డైస్ అవి చూపించట్లేదు మాస్ ప్రొడక్షన్ చేయడానికి. సో హ్యాపీగా మీరు ఈ ఫ్యాబ్రిక్ పెయింట్స్తో కుర్తీస్, శారీస్ కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మన మెటీరియల్స్ అన్నీ రెడీ అయిపోయాయి కదా. సో మనం ప్రింటింగ్ ఎలా చేయాలి అనేది మనం ఒక్కసారి ప్లాన్ చేసేసుకొని ప్రింటింగ్లోకి వెళ్ళిపోదాం. సో నేను ఈ విధంగా ఒక్కసారి ఐడియాకి అనుకుంటున్నాను అనమాట. ఎలా ప్రింట్ చేసుకోవాలి, డిజైన్ ఎక్కడ పెట్టుకోవాలి, ఈ బ్లాక్ సైజ్ బేసిస్ మీద ఎన్ని డిజైన్స్ వస్తాయి చూసారు కదా. ఇలా పెడితే కార్నర్లో కొంచెం గ్యాప్ మిగిలిపోతుంది. సో అందుకని నేను 3 వచ్చేలాగా పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇవన్నీ రెడీ అయిపోయాయి కదా. సో మనం ఇప్పుడు ప్రింటింగ్ అనేది స్టార్ట్ చేసేసుకుందాము. ఈ విధంగా నేను ఒక చిన్న కప్లో వైట్ పెయింట్ అనేది తీసుకున్నాను అనమాట. ఇది ఎందుకు ఇలా కప్లో తీసుకున్నాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరీ పెయింట్ థిక్గా ఉన్నట్టయితే నేను ఇందాక చెప్పినట్టు మీరు డైల్యూట్ చేసుకోండి. సో ఇది మన హార్డ్వేర్ షాప్లో దొరికే స్పాంజ్ ఉంటుంది కదా, ఆ స్పాంజ్ని నేను చిన్న పీసెస్లో కట్ చేసుకున్నాను.
మీకు కావాలంటే ఈ స్పాంజ్ని ఒక కంటైనర్లో పెట్టి దాని మీద పెయింట్ కూడా పూయొచ్చు, కానీ అది కొంచెం మెస్సీ జాబ్ అనమాట. సో నేను ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ స్పాంజ్ కట్ చేసేసుకుని హార్డ్వేర్ షాప్లో నుంచి తీసుకున్న స్పాంజ్ని, లేదా మీరు స్పాంజ్ బ్రషెస్ దొరుకుతాయి కదా, అది కూడా వాడచ్చు. ఇప్పుడు ఈ స్పాంజ్ని ఈ పెయింట్లోకి డిప్ చేసి ఈ బ్లాక్ మీదకి పెడతానమాట. చూడండి, డైరెక్ట్గా బ్లాక్ కనుక మీరు పెయింట్లో ఉంచితే ఇలా పెయింట్ ఈ డిజైన్ మధ్యలో కూడా వెళ్ళిపోయి మనకి ముద్దలుగా పడుతుంది పెయింట్. అందుకని ఎక్సెస్ పెయింట్ని తీసేసేయడం కోసం ఈ స్పాంజ్తో అప్లై చేస్తానన్నమాట. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ వాటరీ కంటెంట్ ఏదైతే ఉందో అది స్పాంజ్ పీల్ చేసుకొని ఎక్సెస్ పెయింట్ మొత్తం స్పాంజ్లోకి వచ్చేస్తుంది. సో చూసారు కదా, చాలా సింపుల్గా ఇలాగ పెయింట్ డ్యాబ్ చేస్తున్నాను అనమాట స్పాంజ్తో. ఇప్పుడు ఇలా డ్యాబ్ చేసేసినప్పుడు మీరు జాగ్రత్తగా అన్ని కార్నర్స్, అన్ని సైడ్స్ పెయింట్ ఈక్వల్గా అంటేలాగా చూడండి. ఇప్పుడు చూడండి, నేను ఒక శాంపుల్ పీస్ మీద మీకు చూపిస్తున్నాను. వేస్ట్ క్లాత్ మీద గట్టిగా ఒకసారి ప్రెస్ చేసి ఈవెన్ ప్రెషర్ పెట్టాలన్నమాట. అంటే ఒక సైడ్ నుంచి నొక్కకుండా బ్లాక్ అన్ని సైడ్స్ మీకు నొక్కేలాగా చూసుకోవాలి. ఇందుకు బెడ్ ప్రిపేర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అదే హార్డ్ సర్ఫేస్ మీద చేయాలని చూస్తే ప్రింటింగ్ అసలు బాగా రాదు. సో ఇంకొకసారి ట్రై చేద్దాం. ఎప్పుడు కూడా మీరు డైరెక్ట్ మెయిన్ పీస్ మీద చేసే ముందర ఈ విధంగా శాంపుల్ మీద ఒకసారి ట్రై చేసుకోండి. బ్లాక్ సరిగ్గా ప్రింట్ అవుతుందో లేదా మీ పెయింట్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉందా లేదా, ఇవన్నీ మీకు తెలుస్తాయి అన్నమాట. సో చూసారు కదా, సెకండ్ టైం ప్రింట్ చేస్తున్నాను నేను. సో ఈవెన్గా ప్రెషర్ ఇవ్వండి, పైన నుంచి గట్టిగా నొక్కండి. ఒకటే సెంటర్లో నొక్కడం కానీ కార్నర్స్లో నొక్కడం కానీ చేయకండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ప్రింట్ అయిందో. ఇది జస్ట్ ఒక వేస్ట్ లైనింగ్ పీస్ అనమాట, దాని మీద కూడా ఎంత అందంగా ప్రింటింగ్ అయింది చూడండి. సో మీరు ఇదే విధంగా బ్లౌజ్ పీసెస్ మీద కూడా ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మన బ్యాగ్ మీద ప్రింటింగ్ చూపిస్తున్నాను. సో చూసారు కదా, ఒక కార్నర్లో నేను పెట్టి ప్రెషర్ పెట్టి తీసేసాను. చూసారు కదా, ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తాను. ఎప్పుడన్నా మీరు ఇలాగా డిజైన్ ఈవెన్గా చేద్దాము అని అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు ఒక సైడ్ కార్నర్లో ప్రింట్ వేసుకొని వెంటనే దాని పక్కన ప్రింట్ వేయకండి. అప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి ఎండింగ్లో ఎక్కువ గ్యాప్ మిగిలిపోతుంది అనమాట. సో అందుకని నేను మళ్ళీ ఈ కార్నర్లో ప్రింట్ వేస్తున్నాను. చూసారు కదా, 2 కార్నర్స్ ప్రింట్ వేసేసుకోండి ఫస్ట్. అప్పుడు మిగిలిన మధ్య గ్యాప్లో మనం ఎస్టిమేట్ చేసుకొని ఒకసారి వస్తుందా లేకపోతే 2 బ్లాక్స్ ప్రింట్ వేయచ్చా అనేది మనము అంచనా వేసుకొని దాని బేసిస్ మీద మనం ప్రింట్ వేసుకోవచ్చు. సో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. జస్ట్ మార్కెట్లో మనకి రెగ్యులర్గా దొరికే పెయింట్తోనే మనము ఇంట్లో ఈజీగా ప్రింటింగ్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు చూసారు కదా, 2 పెడితే ఇరుగ్గా అయిపోతుంది. సో అందుకని ఈ 2 బ్లాక్స్కి మధ్యలో రఫ్గా సెంటర్ అనేది చూసుకొని నేను ప్రింట్ పెట్టేస్తున్నాను అనమాట. వేళ్ళు చేతులు జాగ్రత్త, మీ చేతికి అంటిన పెయింట్ ఈ బేస్కి అంటకుండా చూసుకోండి, ఓకేనా. సో ఈవెన్ ప్రెషర్ ఇచ్చి తీసేస్తున్నాను. చూసారు కదా, ప్రింట్ అనేది ఎలా పడుతుంది అనేది మన క్లాత్ బేసిస్ మీద కూడా ఉంటుందండి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇది హ్యాండ్మేడ్ ఆర్ట్. సో దీంట్లో కొంచెం ఇంపర్ఫెక్షన్స్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ నేను ఈ విధంగా ఒక బ్రౌన్ కలర్ పెయింట్ మిక్స్ చేసుకున్నాను. ఇలా చేసుకోవడానికి కోసం నేను రెడ్ కలర్ పెయింట్ అండ్ బ్రౌన్ పెయింట్ మిక్స్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఈ చిన్న బ్లాక్ తీసుకొని అదేవిధంగా స్పాంజ్తో ఈ పెయింట్ దీని మీదకి డ్యాబ్ చేసేసుకుంటున్నాను అనమాట. స్పాంజ్తో అప్లై చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ అప్లికేషన్ అనేది వస్తుంది. ఎందుకు అంటే ఎక్సెస్ పెయింట్ అంతా ఆ స్పాంజ్కి అంటుకుపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఈ 2 పెద్ద బ్లాక్స్ మధ్యలో ఈ చిన్న బ్లాక్ పెడుతున్నాను. ఇందుకే చెప్తున్నాను, సో రఫ్గా మీరు ముందర ఒక ఐడియా పెట్టుకుంటే మీకు డిజైన్ అనేది ఈజీగా ఉంటుందన్నమాట. ఇది చాలా చాలా ఈజీ ప్రాజెక్ట్ అండి. మీరు చిన్నపిల్లల చేత ఎవరి చేతైనా కూడా మీరు ఇది చేయించవచ్చు. నేను మా చిన్న పాప 4 year old పాప చేత కూడా నేను పౌచెస్ ప్రింట్ చేయించాను. సో ఆ పౌచెస్ ప్రింట్ చేసినప్పుడు కూడా తను ఈజీగా ప్రింట్ చేసుకుంది. జస్ట్ చిన్న కొంచెం గైడెన్స్తో వాళ్ళు కూడా ఈజీగా చేయగలుగుతారు. వాళ్ళకు కూడా సరదాగా ఉంటుంది, వాళ్ళే సొంతంగా ఏదో తయారు చేసుకున్నారని. సో చూసారు కదా, ఇదే ప్రాసెస్ ఈవెన్గా ప్రెషర్ పెడుతున్నాను. ఎంత పర్ఫెక్ట్గా ప్రింట్ అవుతున్నాయి చూడండి. ఒక 24 hours దీన్ని ఇలాగే వదిలేసి ఆ తర్వాత తిరగతిప్పించి ఒక్కసారి ఐరన్ చేసేస్తే ఇంకా మీరు వాష్ చేసినా కూడా ఈ పెయింట్ పోదు. ఇప్పుడు కింద కూడా నేను ఇలాగా రివర్స్లో ఈ డిజైన్ పెట్టి ప్రింట్ చేసేస్తున్నాను. చాలా సులభం అండి.
ఒక అరగంటలో మీరు ఈజీగా 2-3 బ్యాగ్స్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు తాంబూలం బ్యాగ్స్ అని, జూట్ బ్యాగ్స్ మీద అన్నిటి మీద ఇలాంటి ప్రింట్స్ వస్తున్నాయి కదా, ఇంకా దానికోసం ఆ కస్టమైజేషన్ కోసం మీరు ఎక్కువ మనీ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే చాలా సులభంగా మీరు ఈ పెయింట్స్ అనేవి ఈజీగా వేసేసుకోవచ్చు. ఇలాగే వదిలేసినా కూడా బ్యూటిఫుల్గా ఉంది. కానీ నేనేం చేసుకున్నానంటే పైన పార్ట్ కూడా కొంచెం బ్లాంక్గా ఉంది కదా, సో అక్కడ కూడా ఒక రో స్టాంపింగ్ చేసుకుందామని అనుకుంటున్నాను. సో ఈ విధంగా మీరు మీ డిజైన్ని అంచనా వేసుకోండి. సో ఇక్కడ చూసారు కదా, నేను ఇక్కడ ఇంకొక ప్రింట్ వేస్తున్నాను. సో నేను చెప్పినట్టు చేతులు జాగ్రత్త. సో ఈ చేతులు వల్ల ఇక్కడ చూడండి కొంచెం మరక పడింది. నా చేతికి అంటిన పెయింట్ ఇక్కడ అంటేసింది. సో మీరు జాగ్రత్తగా ఉండండి, ఆ మిస్టేక్స్ చేయకండి. చూద్దాం దాన్ని ఎలాగా కవర్ చేయగలుగుతామో చూద్దాము. సో మీరు కనుక కమర్షియల్ ఆర్డర్స్ తీసుకుంటూ ఉంటే లేదా వేరే వాళ్ళ కోసం చేస్తూ ఉంటే ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే మీరు ఇంత కష్టపడి చేసి అక్కడ ఇక్కడ మరకపడిందంటే బాగోదు. ఒకవేళ పడినా కూడా కంగారు పడకండి, ఎందుకంటే ఇవన్నీ హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్, మెషిన్ కాదు కదండి. సో పర్ఫెక్ట్గా రావడానికి మెషిన్ కాదు కదా మనం. సో చిన్న చిన్న ఇంపర్ఫెక్షన్స్ని పట్టించుకోకండి. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ హ్యాండ్మేడ్ అనేది నా ఉద్దేశం. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక రో వేసుకుంటూ ఉన్నాను. సో వీలున్నంత వరకు ఆ పెయింట్ మార్క్ని కవర్ చేయడానికి నేను ఇక్కడ చూస్తున్నాను అనమాట. సో ఇక్కడ నేను ఇలాగ ప్రింట్ వేసేసుకొని లాస్ట్ బ్లాక్ కూడా ప్రింట్ చేసేసాను. చూసారు కదా, చాలా తక్కువ టైంలో ఎంత ఈజీగా బ్యూటిఫుల్గా బ్లాక్ ప్రింటింగ్ అనేది మనం ఇంట్లోనే చేసుకున్నాము. చాలా బాగుంది కదా. సో క్విక్గా నేను ఇంకొక టోట్ బ్యాగ్ కూడా ప్రింటింగ్ చేసేస్తాను అనమాట. సో ఇదే డిజైన్, సెంటర్లో ఏమో వైట్ పెయింట్ తీసుకుంటున్నాను. ఈ చిన్న బ్లాక్స్తో ఏమో నేను ఈ విధంగా బ్రౌన్ పెయింట్తో చేసుకుంటున్నాను అనమాట. సో మీరు పెయింట్ మిక్స్ చేసుకునేటప్పుడు కూడా మీకు కావాల్సిన ప్రాజెక్ట్ ప్రకారం ఎంత కావాలో అంత పెట్టుకోండి. సో మీరు కాటన్ కర్టన్స్ అనేవి తీసుకుంటే కాటన్ కర్టన్స్ మీద కూడా ఇలాగ ప్రింటింగ్ చేసుకోవచ్చు, కుర్తీస్ మీద చేసుకోవచ్చు, లేదా జస్ట్ శారీ బార్డర్ మీద మీరు చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు, లేదా జస్ట్ ఇలాగ సూపర్ మార్కెట్స్లో అక్కడ ఇక్కడ దొరికే ప్లెయిన్ బ్యాగ్స్ మీద, టీషర్ట్స్ మీద మీరు ఇలా ప్రింటింగ్ చేసుకోవాలంటే కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే బేస్ అంటే కింద బెడ్ అనేది బాగా ప్రిపేర్ చేసుకోండి. అంటే ఒక 2-3 లేయర్స్ పాత దుప్పట్లు వేసుకుంటే ఆ కుషనింగ్ ఎఫెక్ట్ వస్తుంది, అప్పుడు మనకి ప్రింటింగ్ బాగా అవుతుంది. అదేవిధంగా మనం ప్రింట్ చేసే బేస్కి కూడా స్టార్చ్ ఉండకూడదు, ఏ విధమైన ముడతలు కూడా ఉండకూడదు అనమాట. ప్రిఫరబుల్గా కాటన్ మెటీరియల్ ట్రై చేయండి, ఎందుకంటే పాలిస్టర్ మెటీరియల్, సిల్క్ మెటీరియల్ మీద ఈ ప్రింటింగ్ అనేది తొందరగా పెయింట్ పీల్చుకోదు. సో ఇది లాస్ట్ బ్లాక్ అండి. సో దీంతో నేను 2 బ్యాగ్స్ చూసారు కదా, వితిన్ హాఫ్ అన్ అవర్లో నేను 2 బ్యాగ్స్ ఎంత బ్యూటిఫుల్గా ప్రింట్ అయిపోయాయో. మీకు కూడా ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ ప్రింటింగ్ అయిపోయాక ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చూసారు కదా, నేను బ్లాక్స్ అనేవి నీట్గా వాష్ పెట్టుకున్నాను అనమాట. సో మనకు వస్తువు కొనుక్కోవడం ముఖ్యం కాదండి, వస్తువుని మెయింటైన్ చేసుకోవడం కూడా మీరు నేర్చుకోవాలి. సో నీట్గా వాష్ చేసేసుకొని నేను జస్ట్ ఒక డ్రాప్ ఆయిల్ వేసి వీటిని మళ్ళీ కోట్ చేసేసి డ్రై చేసేసి పెట్టేసుకుంటాను అనమాట. సో చక్కవు కదా, మనం ఎంత బాగా మెయింటైన్ చేసుకుంటే మనకి బాగా వస్తుంది. ఒకవేళ మీరు పెయింట్ అలాగే వదిలేస్తే నెక్స్ట్ టైం ప్రింట్ వేసినప్పుడు ఆ పెయింట్ లేయర్ దాని మీద ఉండిపోయి ప్రింటింగ్ అనేది సరిగ్గా అవ్వదన్నమాట. సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైం ప్రింటింగ్ వేసుకునేటప్పుడు మీరు బ్లాక్స్ కనుక క్లీన్గా లేకపోతే ఇంత అందంగా ప్రింటింగ్ అయితే అవ్వదు. సో వర్క్ అయిపోయాక ఒక 5 నిమిషాలు టైం తీసుకొని నీట్గా ఒక పాత బ్రష్తో కానీ దేంతో కానీ నీట్గా రబ్ చేసేసుకొని వాష్ చేసి ఒక చుక్క ఆయిల్ రాసేసుకొని పెట్టేసుకోండి. అంతే, ఈ బ్లాక్స్ మీకు ఎన్నేళ్ళైనా సర్వ్ చేస్తాయన్నమాట. సో ఈరోజు ఇది మన వీడియో. సో చూసారు కదా టోట్ బ్యాగ్స్ ఎంత అందంగా తయారయ్యాయో. కోలం డిజైన్ యూస్ చేయడం వల్ల చాలా ట్రెడిషనల్ లుక్ కూడా వచ్చిందనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.